ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఏపీలో వైఎస్ఆర్సీపీ మేము సిట్టింగ్లకు సీట్లు ఇవ్వం, సిట్టింగ్లు చాలామంది ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు కాబట్టి మేము సిట్టింగ్లకు సీట్లు ఇవ్వం, సిట్టింగ్లకు సీట్లు ఇస్తే ప్రభుత్వం అధికారంలోకి రాదు, సిట్టింగ్లో ఉన్నటువంటి ప్రస్తుతం ఎమ్మెల్యేలందరూ కూడా అవినీతి రొంపులో అనేక అంశాల్లో అహంకారంతో పరిపాలన సరిగ్గా చేయక ప్రజల దగ్గరికి వెళ్ళక ప్రజల్ని రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు. వీళ్ళందరూ ఇప్పుడు మళ్ళా వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఆ సీట్లో అంటే ఆ కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తే ఓడిపోతారు కాబట్టి ఇప్పుడున్నటువంటి మంత్రులు కొంతమందిని వేరే ప్రాంత అంటే వేరే నియోజకవర్గాలకి ఇన్ఛార్జిగా నియమిస్తూ కొంతమందికి అయితే సీట్లు అని చెప్పేస్తూ దాదాపు 85 మంది ఎమ్మెల్యేల దాకా సీట్లు అని చెప్పేస్తూ సీట్లు ఇవ్వము అని చెప్పేస్తూ పొందాలంటే పార్టీలో ఉండండి, వద్దు అనుకుంటే కనుక వెళ్ళిపోండి, మీకైతే ఇక్కడ చోటైతే స్థానం అయితే టికెట్ అయితే లేదు అని చెప్పని ఇప్పటికే కరాఖండిగా ముఖం మీద చెప్పేశారు. సరే ఓకే, అది ఏది తెలంగాణ ఎన్నికల ఫలిత తర్వాత సిట్టింగ్లకు సీట్లు ఇస్తే ఏం జరిగిద్ది, సిట్టింగ్లో ఒక వ్యవహారం అంటే ప్రస్తుతం వాళ్ళు పరిపాలించినటువంటి విధానం ఏదైతే ఉందో ఆ పరిపాలించినటువంటి విధానంలో సరైనటువంటి అనుభవం లేక వాళ్ళ పరిపాలన దరిద్రంగా ఉండడం వల్ల వాళ్ళ ఆ పరిపాలన సరిగ్గా కొనసాగించలేదు. దానికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి నుంచి సరైనటువంటి సహాయకారాలు అందక. సో ఈ ఫార్ములాని వీళ్ళు ఫాలో అయితే చంద్రబాబు నాయుడు గారు సేమ్ ఒకటే ఫార్ములా ఫాలో అవుతున్నారు. ఆయనకు అనుభవం ఉన్నటువంటి రీత్యా అది ఎక్కడ ఇదవుతుంది అనే దాని మీద ఒక కంపారిజేషన్ అయితే చేయాలి. ఇక్కడేమో సిట్టింగ్లకు సీట్లు ఏమో తెలంగాణ మాదిరి ఫలితాలు వస్తాయి కాబట్టి సిట్టింగ్లు అందరూ ఎమ్మెల్యేలందరూ దాదాపు 85 మంది ఎమ్మెల్యేల దాకా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు కాబట్టి మనం వీళ్ళకి సీట్లు వద్దు, కొత్త వాళ్ళకే సీట్లు ఇద్దాము, ఏదన్నా అద్భుతాలు జరుగుతాయి అనేది వీళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించింది ఏంటంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉండి పార్టీ కోసం కృషి చేయడమే కాకుండా ప్రజలకి ప్రతిక్షణం అందుబాటులో ఉండటం, ప్రజా ఉద్యమాలు చేయడం, ప్రజలకి అన్ని అంశాలను ప్రభుత్వ యొక్క విధి విధానాలని ప్రజల దృష్టికి తీసుకెళ్లే దాంట్లో కావచ్చు, ప్రజాభిప్రాయం అంటే ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి నాయకుడిగా టీడీపీలో గుర్తింపు పొందినటువంటి సీనియర్లు ఎవరైతే ఉన్నారో, ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో, సిట్టింగ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే సీట్లు ఇస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. విధంగా చెప్పాలంటే కేసీఆర్ ఫార్ములాని చంద్రబాబు నాయుడు ఎందుకు ఫాలో అవ్వట్లేదు అంటే కేసీఆర్ ఫార్ములాని చంద్రబాబు నాయుడు కూడా ఫాలో అవ్వాలి కదా. ఎందుకంటే సిట్టింగ్లకు సీట్లు ఇస్తేనే గతంలో చాలా వరకు ఓడిపోయారు కదా, మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఆ ఫార్ములానే ఫాలో అవుతున్నారంటే పని చేసేవాడికి ప్రజల్లో ఒక గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తికి వాడు సిట్టింగ్ అయినా కొత్తగా వచ్చిన వాడు ఎవరైనా సరే పని చేస్తాడు అని నమ్మకం ఉన్నప్పుడు, లేదంటే పని చేసేటువంటి వ్యక్తి అయినప్పుడు, పార్టీ సిద్ధాంతాలని ఒక పాలసీని నమ్ముకున్నటువంటి వ్యక్తులైనప్పుడు, లేదు అంటే కనుక పార్టీకి సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఉద్యమాల్లో కావచ్చు, ప్రజలకు సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందించడంలో కావచ్చు, ప్రతిపక్షం నాడు ప్రజా ఉద్యమాల నేపథ్యంలో కావచ్చు, ప్రజలు పిలిస్తే పలికేటువంటి నాయకుడిగా గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పటికీ ఆ గుర్తింపు ఉంటానన్నది. టీడీపీలో ఇప్పుడున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దరిదాపుగా ఒక గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తులే. పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా ఏదో ఒక కార్యక్రమం చేత ప్రజల దగ్గరికి వెళ్ళటం, లేదు అంటే కనుక ప్రజలు ఏదన్నా అవసరాల నుండి వస్తే కనుక అందుబాటులో ఉండటం, ప్రజలు అందుబాటులో ఉండడమే కాకుండా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండడం, వాళ్ళకి ఒక ఎమ్మెల్యేగా వాళ్ళ నుంచి కావాల్సిన సహాయ సహకారాలు అందించడం, లేదు అంటే కనుక ఇన్ఛార్జిగా ఉంటే కనుక ఒక ప్రజా ఉద్యమాల సందర్భంలో కావచ్చు, ప్రజలకి ఇతర అంశాల్లో ప్రభుత్వం నుంచి ఎదుర్కొన్నటువంటి అంశాల్లో ప్రతి దాంట్లో కూడా పోరాటానికి వాళ్ళతో పాటు కలిసిలే దాంట్లో కూడా వాళ్ళకి అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఇక్కడ పనిచేసేటువంటి వాడికి మాత్రమే గుర్తింపు ఉంటుంది తప్ప వాడు సిట్టింగా కొత్తవాడా అనేది మాత్రం ప్రజల్లో ఉండదు. ఎందుకంటే సిట్టింగ్ అయినప్పటికీ కొత్తవాడైనప్పటికీ ఎవరైనప్పుడు కూడా పని చేసేటువంటి ఒక నాయకుడిని ప్రజలు ఎన్నుకుంటారు, పని చేసేటువంటి ఒక వ్యక్తిని మాత్రమే కావాలని కోరుకుంటారు. ఆ ఎమ్మెల్యేగా అనుక్షణం వాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి కావాల్సినటువంటి ఆ నియోజకవర్గంలో అందుబాటులో ఉండి ప్రజలకి మనలో పొందేటువంటి వ్యక్తిని చూసుకుంటారు తప్ప మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే మాకు అందుబాటులో ఉంటాడు,
ఎప్పుడు వెళ్ళి తలుపు కొట్టినా ఒక తలుపు కొట్టినా మా సమస్యని ఆయన తీరుస్తాడు అనేటువంటి ఒక గుర్తింపు ఉండాలి. ఆ గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళనే ప్రజాప్రతినిధులకు ఎన్నుకుంటారు తప్ప, ఎన్నికలు వస్తున్నాయి కదా, అక్కడ ఆ ఫార్ములా వర్కౌట్ కాలేదు కాబట్టి మనం అధికారంలో ఉన్నాం కాబట్టి మళ్ళీ ఇదే ఫార్ములాని మనం ఫాలో అయితే మనం ఎక్కడ ఓడిపోతామని చెప్పని ఉన్న వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టి ఉన్న వాళ్ళందరినీ కూడా నమ్మి వచ్చిన పాపానికి నట్టేయటం ముంచడం మాత్రమే అవుతుంది తప్ప, ప్రస్తుతం మారాల్సింది ప్రభుత్వమే తప్ప అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాదు. ఎమ్మెల్యేలు స్థానికంగా ప్రజాప్రతినిధులు ప్రజలు ఎన్నుకున్నారు, కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రతి సహకారం కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వాలి, అది ముఖ్యమంత్రి నుంచి ఇవ్వాలి. సో ముఖ్యమంత్రి నుంచి రావాల్సిన సహాయ సహకారాలు మొదటి నుంచి లేవు కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేలు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం ఉన్నా లేకపోయినప్పుడు కూడా ఎమ్మెల్యేలతో అలాగే పనిచేపిస్తారు. ఆయన కూడా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్ని తెలుసుకుని ఎమ్మెల్యేని కనుక్కుని మరీ ముందు ఎదురెళ్ళి మరీ పనులు చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆ ప్రాబ్లం లేకుండా పోయింది. సో ఇక్కడేమో సిట్టింగులకి ఇస్తే ఓడిపోతామని భయం, ఇక్కడేమో సిట్టింగులకే ఇవ్వాలి ఎందుకంటే పార్టీని నమ్ముకుని ఉన్నారు, పనిచేశారు అనేదండి. ఇది టీడీపీకి వైసీపీకి ఉన్నటువంటి గొప్ప వ్యత్యాసం. ఒక ఫార్ములాను ఫాలో అయ్యేటప్పుడు అక్కడ బలమైనటువంటి ఒక స్ట్రాటజీని మనం వెళ్ళామా లేదని మాత్రం చూసుకోవాల్సిన పరిస్థితి రాజకీయ పార్టీల మీద ఉంటుంది.